తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఒరాకిల్ కంపెనీ 30,000 మందిని జాబ్ నుంచి తీసేసిందంట. ఇదే కాదు, కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఐటీ కంపెనీస్లో జాబ్స్ లేఆఫ్స్ అవుతున్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే మీరు ఫైనాన్షియల్గా రెడీగా ఉన్నారా? మీ వెనకాల బ్యాకప్ ఉందా? దీనికంటూ ఎమర్జెన్సీ ఫండ్ ఏమైనా రెడీ చేసుకున్నారా? మీకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఇన్సూరెన్స్ ఉందా? ఇలాంటి చాలా విషయాలు తెలియకపోవడం, అవేర్నెస్ లేకపోవడం వల్ల జాబ్ పోగానే సతమతమై కంగారు పడిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్కి ఎలా రెడీగా ఉండాలి? ఫైనాన్షియల్గా డబ్బులు మన చేతిలో ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసుకుందాం ఈరోజు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బాచు గారి మాటల్లో. హై సార్. హాయ్ అండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ సిచ్యువేషన్స్ నుంచి మనం కాపాడుకోవాలంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. మరి దానికి సంబంధించి ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? సో ఇది ఇట్లా జాబ్ సడన్గా తీసేయడం అనేది ఒక రియాలిటీ అయిపోయింది. ఇంతకుముందు ఇది అంత పెద్ద కామన్గా ఉండేది కాదు, వెరీ రేర్గా ఉండేది. బట్ ఇప్పుడు అటు ఏఐతో కానీ అటు వేరే పరిస్థితుల వల్ల కూడా చాలా మటుకు ఏంటంటే ఏ రోజు ఫైర్ చేస్తారో తెలీదు, ఏ రోజు పింక్ స్లిప్ ఇస్తారో తెలీదు అనే భయాలు అయితే అందరికీ పట్టుకున్నాయి. ఇలాంటప్పుడే మనం మొదటి నుంచి కూడా ఎప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అని ఎప్పుడు చెప్తామో అప్పుడు చెప్పిందే ఇప్పుడు పాటిస్తే మోర్ ఆర్ లెస్ మనం తట్టుకునే అవకాశం ఉంటుంది. బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమంటాం మనం, 6 నుంచి 12 మంత్స్‌కి ఎమర్జెన్సీ కంపల్సరీ మీ ఎక్స్‌పెన్సెస్ ఏ ఉన్నాయో కంపల్సరీ కవర్ చేసుకోమంటాం. వాట్ ఎవర్ ఫార్మ్ అది ఏ రూపంలో అనేది మీ ఇష్టం. ఎఫ్‌డి రూపంలో పెట్టుకుంటారా, మ్యూచువల్ ఫండ్‌లో లిక్విడ్‌గా పెట్టుకుంటారా, క్యాష్‌గా పెట్టుకుంటారా, ఎనీథింగ్ విచ్ క్యాన్ బి లిక్విడ్, నియర్ లిక్విడ్. అంటే 1 ఆర్ 2 డేస్ గ్యాప్‌తో మీకు ఉద్యోగం పోయినా సరే మీకు డబ్బులు అందుబాటులో ఉండే విధంగా ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ సేవింగ్ 6 మంత్స్ అయితే మినిమమ్. అంతా బాగుంది, ఐడియల్గా అయితే 18 మంత్స్ ఉంచుకుంటే బెస్ట్. సో బట్ 6 to 12 మంత్స్ అనేది స్టాండర్డ్గా అందరికీ చెప్పేది. ఒక 12 మంత్స్ ఉంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఏదైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోయినప్పుడు కూడా మనం మళ్ళీ అప్స్కిల్ చేసుకోవడం కానీ, మార్కెట్లో పరిస్థితులు మారిపోవడానికి, మళ్ళీ మనకు కొత్తగా ఉద్యోగం తెచ్చుకోవడానికి కానీ ఒక 6 నెలలు అయితే పడుతుంది. అప్పుడు నీ దగ్గర 12 నెలల డబ్బులు ఉన్నాయంటే నీకు భయం పోయి నువ్వు నెక్స్ట్ జాబ్ కావాల్సినట్టు ప్రిపేర్ అవుతావు. ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా అనుకోకుండా ఉద్యోగం పోవడం వల్ల నెక్స్ట్ జాబ్కు ప్రిపరేషన్ లోపల నువ్వు మానసిక ఒత్తిడికే గురి అవుతావు. ఎలా అప్స్కిల్ చేయాలో ఖర్చులు డబ్బులు ఉండవు, అండ్ కరెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ప్రెషర్స్ ఉంటాయి. సో అందుకోసం ఫస్ట్ థింగ్ ఎవరైనా సరే ఇది నీ జాబ్ సెక్యూర్డ్ ఉన్నా అన్సెక్యూర్డ్ ఉన్నా ఏది ఉన్నా సరే ఫస్ట్ కంపల్సరీ 6 నుంచి 12 నెలలకు కావాల్సిన మీకు ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి రెంట్లే అనుకోండి, ఫుడ్డే అనుకోండి, పిల్లల ఫీజులే అనుకోండి, ఏవైనా సరే వాటన్నింటికి కూడా ఈఎంఐలు అన్నీ కూడా, లోన్లు, కార్లు, ఈఎంఐలు ఏ ఉన్నా సరే సరిపడా డబ్బుల్ని లిక్విడ్ రూపంలో సమ్వేర్ 1 డే నోటీస్లో విత్డ్రా చేసుకునేట్టు కంపల్సరీ ఉంచుకోండి. ఇది ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. ఇది బిల్డ్ చేశాకే వేరే ఖర్చులు పెట్టండి. మీరు బయట తినడం ఆపేయండి కావాలంటే, అంటిల్ యూ బిల్డ్ దిస్. ఆర్ సినిమాలకు వెళ్ళడం ఆపేయండి అంటిల్ యూ డూ దిస్. ఇవి అయ్యాక అప్పుడు యూ కెన్ స్టార్ట్ డూయింగ్. ఫస్ట్ ఇది అవసరం. దెన్ మీరు అడిగారు సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ని రోజులు కంఫర్ట్ ఆఫ్ ఎ కార్పొరేట్, మనం ఒరాకిల్లో ఉన్నాము, XYZ కంపెనీలో ఉన్నాము, ఇంకేదో కంపెనీలో ఉన్నాము, కంపెనీ మంచి వండర్ఫుల్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది అనే ధీమాతో ఇన్ని రోజులు ఉన్నాము. బట్ ఇట్లా ఉద్యోగం పోయాక ఆ స్ట్రెస్తోనో లేకపోతే ఇంకేదో ఇష్యూ వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరు కాపాడతారు? అందుకే చాలామంది నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఉద్యోగం ఉన్నా అంటే నవ్వుతారు, ఎందుకండి మాకు ఇంత మంచి కంపెనీ ఉంది అని. కానీ ఇలాంటి పరిస్థితులకు వీఆర్ నాట్ ప్రిపేర్డ్, నోబడీ ఈజ్ ప్రిపేర్డ్. సో అలాంటప్పుడు ఏంటంటే బెటర్ ఒక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మస్ట్. మీకు ఒక 10 లక్షలకి మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు 10, 15 మీరు ఎలాంటిది అనుకున్నారో ఉద్యోగానికి తగ్గట్టు మీ అర్నింగ్ తగ్గట్టు సఫిషియంట్ లైఫ్ కవర్ తీసుకుంటే, హెల్త్ కవర్ తీసుకుంటే రేపు ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ వచ్చినా కానీ మనకి చేతిలోంచి డబ్బులు పడకుండా మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అది నెక్స్ట్. నువ్వు ఎమర్జెన్సీ సేవింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ 2 అయిపోయాక థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది అందరూ హ్యాండిల్ చేయలేరు. సో అందుకోసం జస్ట్ ఫర్ సేఫ్టీ రీజన్స్ ఎప్పుడైనా సరే ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఒక 10 సంవత్సరాలకు సరిపడా ఆర్ మినిమం 10, ఐడియల్లీ 15 సంవత్సరాలకు సరిపడా మన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది ఫ్యామిలీకి ఏ రోజైనా సరే వచ్చేట్టు అర్నింగ్ మెంబర్కి ఏమైనా అయినా కానీ ఇస్తే ఏంటంటే ఆ సెక్యూరిటీ వల్ల ఫ్యామిలీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి సరిపడా ఖర్చులకు
లైఫ్ కవర్ ఉంటుంది. ఈ 3 థింగ్స్ అనేవి ఫౌండేషన్స్. విచ్ ఎవర్ పొజిషన్, నువ్వు 50 లక్షలు సంపాదిస్తున్నావా, 2 లక్షలు సంపాదిస్తున్నావా సంవత్సరానికి, డజంట్ మ్యాటర్. నీ సంపాదనకు తగ్గట్టు ఎమర్జెన్సీ సేవింగ్స్, నీ సంపాదనకు తగ్గట్టు హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి తగ్గట్టు నీ సంపాదనకు తగ్గట్టు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ థింగ్ ఎసెన్షియల్. ఇవి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకోసారి ఏమవుతుంది, ఇంకో కొన్ని థింగ్స్, బేసిక్ థింగ్స్, మనము కట్టే లోన్స్ వీటన్నిటిని కూడా పర్సనల్ లోన్సే కానీ క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ వీటికి సరిపడా కూడా లైఫ్ కవర్ ఉండాలి. అదొకటి. తీసుకునేప్పుడు కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి, ఉద్యోగం పోగానే ఇమ్మీడియట్గా పర్సనల్ లోను క్రెడిట్ కార్డ్ మీద వాడడం మొదలు పెడతా ఉంటాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే మీరు ఏదైనా ఆసెట్స్ ఉంటే ఆసెట్స్ అమ్మేసి సర్వైవ్ అవ్వండి. కానీ అప్పులు తీసుకుంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ లోన్స్ కమిట్ 40-45% ఇది క్రెడిట్ కార్డ్ మీద. అదే దానికి కన్వర్ట్ చేసేస్తే ఈఎంఐ కన్వర్ట్ చేస్తే 18-20% ఉంటుంది. పర్సనల్ లోన్స్ కూడా 14-15% లోన్ ఉంటుంది. అలాంటి అంత పెట్టుకొని ఖాళీగా ఉండడం కన్నా ఏదన్నా మీ దగ్గర ఏమైనా యాసెట్ ఉంటే దాన్ని అమ్మేసుకొని మళ్ళీ రేపు సంపాదించుకొని కొనుక్కోవడం బెటర్. అనవసరంగా ఇంట్రెస్ట్ ఎక్కువ రేటు, అదొక అందరూ చేసే తప్పు అనమాట. ఉద్యోగం పోగానే ఫస్ట్ థింగ్ మనకు ఎమర్జెన్సీ సేవింగ్ లేకపోతే చేసే సెకండ్ మిస్టేక్ ఇది చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మీ దగ్గర ఉన్న యాసెట్స్ ఫస్ట్ వాడుకోండి. ఎందుకంటే లోన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఈ లోపల మీరు చేయాల్సిన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అప్స్కిల్సింగ్ అవన్నీ చేయాల్సిందే. దానితో పాటు ఇవి చేసుకుంటే కొంచెం అప్పులు చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కాన్స్టెంట్గా ఉద్యోగం ఉన్నప్పుడే వీటితో పాటు అప్స్కిల్లింగ్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఏంటంటే ఏ ఫీల్డ్లో అయినా సరే ఇఫ్ యు ఆర్ నాట్ రిలవెంట్ యూ బికమ్ యాంటిక్. సో నువ్వు యాంటిక్ కావద్దు అనుకుంటే కంపల్సరీ ఎప్పటికప్పుడు మార్కెట్కి కావాల్సిన స్కిల్స్, మార్కెట్లో జాబ్స్కి ఎక్స్పెక్ట్ చేస్తున్న మనం ఎలా అవ్వాలో అవన్నీ నేర్చుకోవాల్సిందే, వాటిని మనం అలా మార్చుకోవాల్సిందే. అంతే తప్ప ఇప్పుడున్న ప్రైవేట్ ఉద్యోగాలకు మాత్రం డోకా అనేది లేదు. నీది ఎంత పెద్ద కంపెనీలో కానీ ఎంత మంచి కనిపించినా కానీ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. సో ఇట్ ఈస్ బెటర్ టు బి ప్రిపేర్డ్ దాన్ ఏమంటారు మనం కీడెంచి మేలేంచి అంటారు. సో ఈ కేసుల్లో ఏంటంటే బెటర్ ప్రిపేర్ ఫర్ ద ఫస్ట్, హ్యావ్ ఎ సినారియో. ఎట్లా గవర్నమెంట్స్ కూడా మీరు చూసుకుంటే డిజాస్టర్ రిలీఫ్ అంటాం. సో ఇది కంట్రీకి కానీ స్టేట్కి కానీ సిటీకి కానీ ఏదైనా వస్తే డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా రిలీఫ్ ఒక ప్రోటోకాల్ రెడీ చేసుకుంటారు. మనం కూడా యాజ్ ఏ ఎంప్లాయీ ఏం చేసుకోవాలంటే నా ఉద్యోగం పోతే నేను ఏం చేయగలుగుతాను అంటే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని దాని తగ్గట్టు నేను ఎలా ప్రిపేర్ కావాలని ముందే మైండ్లో ఆరొక రాసుకోండి. ఓకే నాదేమన్నా అయితే నా సేవింగ్స్ ఇది ఉంది, నాకు ఇది ఉంది, సో దీన్ని వాడుకుంటాను, ఆ తర్వాత దీన్ని వాడుకుంటాను. సో ఇట్లా ప్లాన్ ఒకటి ఉంటే ఏంటంటే ఇది వచ్చినా కానీ ఏదైనా అనుకోకుండా వచ్చినా కానీ ఎస్ కష్టమై ఉండొచ్చు, బట్ తట్టుకొని మళ్ళీ జాబ్ మార్కెట్లోకి వచ్చి మళ్ళీ ఒక జాబ్ సాధించి మళ్ళీ సేఫ్టీ నెట్లోకి రావాలంటే 6 నెలలు అయితే పడుతుంది. సో అందుకే ఎవరైనా సరే మీకు ఉద్యోగం ఉన్నా సరే అంతా బాగా ఉన్నా సరే ఇట్స్ బెటర్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఈ 3 సొంతంగా పెట్టుకోండి. వీటి తర్వాతే మీరు కావాల్సిన సేవింగ్స్ పెంచుకొని రేపు ఆ సేవింగ్స్కి అవసరం వస్తే వాటిని వాడే స్టేజ్. బట్ ఫస్ట్ నీకు ఎమర్జెన్సీ సేవింగ్స్ ఒక 6 to 12 months ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయంటే మీరు మళ్ళీ కాళ్ళ మీద నిలబడవచ్చు. మీ లాంగ్ టర్మ్ సేవింగ్స్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండకుండా, ఆ లాంగ్ టర్మ్ యాసెట్స్ని ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా వీటితోటే గడపచ్చు. మీరు మీ బోనస్ రాగానే ఎగ్జాస్ట్ చేయకండి, ఆ బోనస్ను పెట్టుకోండి ఎమర్జెన్సీ సేవింగ్ లాగా. చాలామందికి ఇప్పుడు వస్తాయి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు విచ్ ప్రాబబ్లీ ఒక 6 నెలలు 7 నెలలకి సరిపడా కావచ్చు. వాటిని కాపాడుకోండి, వాటిని పక్కన పెట్టుకోండి. దట్ కెన్ యాక్ట్ యాజ్ యువర్ ఎమర్జెన్సీ సేవింగ్స్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ నార్మల్గా చెప్పినప్పుడు ఇదేంటి వింత అనిపిస్తుంది, బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది ఎంత అవసరమో తెలుస్తుంది అనమాట. ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడండి, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే మీకు ఈ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. వండర్ఫుల్ సార్. అండ్ మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా అలా ప్లాన్ చేసుకుంటే లైఫ్ని కాస్త సాఫీగా లీడ్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుందండి, కంగారు పడాల్సిన అవసరం ఉండదు. సో ఇలాంటి వాటి గైడెన్స్ కోసం మీరు సార్ని కూడా సంప్రదించవచ్చు డైరెక్ట్గా. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.